గురువు నమ్మవారే గురువు నమ్మవారే గురువు నమ్మవారే గురుని పూజ చెయ్యవారే నమ్మవారే గురువు నమ్మవారే గురుని నమ్మవారే గురువు పూజ చెయ్యవారే గురువు నమ్మవారే గురువు నమ్మవారే గురువు నమ్మవారే గురుని పూజ చెయ్యవారే గురుని నమ్మవారే గురుని నమ్మవారే గురుని నమ్మవారే గురువు పూజ చెయ్యవారే గురుని నమ్మరాదు నన్ను నమ్మరాదు నన్ను గురుని నమ్మవారే నమ్మరాదు నన్ను నమ్మరాదు నరవచ్చు గురువు నమ్మవారే గురువు పూజ అయ్యారు నన్ను నమ్మరాదు నన్ను నరకం దొరుకోవాలి గురువుని నమ్మాలే నమ్మవారే గురువు పూజ అయ్యవారే అయ్యో సంగమా మహేశ్వర ఏనాడు నా యొక్క భర్త వెళ్ళిపోయిండు మరి ఏనాడు సత్తయ్యలు సముద్రాల వేగమందు అక్కడ పాలపూల సవుల్లో మరి ఏనాడు పచ్చని వందిరేసి అక్కడ సత్తాయాడు సముద్రాల వేగమందురా ఓగులకు సంఘాలకు మరి ఏనాడు వెళ్ళవాలి సౌకోటి సంఘాలకైనా అక్కడ నేను అన్న సంతార్పణ పెడుతున్నా ఆ యొక్క మరి ఏనాడు సంఘాలు నా యొక్క సాక్ష్యం ఉంటే సంఘాలు ఏనాడు వెళ్ళేవాడు లెక్కలోని 1 కోటి మంది సంఘాలు పర్వతం కొండ మీద రావాలయ్యో ఏమంటమున్న పరమాత్ముడైనా ఏమనగట్టాం ఇది ఇట్లా కూడా నమ్మకపాయం అనుకోని ఇక్కడ ఏమంటమన్నాడు గోరెడమన్నారు దేవుడు పట్టేరం గోరెడమన్నారు దేవుడు పట్టేరం అప్పుడు దేవుడు ఏమంటమన్నాడు అప్పుడు దేవుడు ఏమంటమన్నాడు ఒకటి విన్నారు జంగలు అయితే జంగలు పడితే గాల్లో పుట్టింది జంగలు పడితే గాల్లో పుట్టారా 1 కోటి మంది దగ్గర జంగాలు నిందాలు ఏనాడు పుట్టినప్పుడు అక్కడ బ్రహ్మరామదేవి ఏమంటది పర్వతము కొండ మీద మరి ఒకటో గంట ఒకటో శంకు ఒకటో కొట్టు ఒకటో నామము ఒకటో సంగమయ్యా ఎక్కడ చూసినా 1 కోటి సంఘ మంది ఒకటే రకంగా కనబడుతున్నారట అయ్యో సంగమా మహేశ్వర అక్కడ నా యొక్క భర్త వెళ్ళిపోయే ఓనాడమైన గాని 300 సూత్రం ఉంటదైనా అక్కడ ఇంటి దగ్గర వెళ్ళిన గాని సత్తా 2 సముద్రాల వేగమంది వెళ్ళిపోయి నేను సృష్టి మాత్రం చేస్తలేను సంగమయ్యో నా యొక్క మొదటి పేరు మీద మరి ఏనాడు వెళ్ళిన గాని పిండాలు ఇచ్చి మరి ఏనాడు మరి గంగలో పర్వంలో సారి చెప్పి అక్కడ మరి అమ్మవారు బాలా బ్రహ్మరామదేవి అటువంటి గడికలోని మరి ఏమి చేస్తామన్నదైనా అక్కడ పిండాలు వేటానికి అక్కడ పిండాలు వేటానికి ఆగా తల్లి అక్కడ పర్వతాముడ కొండారమ్మ అక్కడ పళ్ళు దిగుతున్నాలి అక్కడ పళ్ళు దిగుతున్నాలి ఈ ప్రకారంగా బాలా బ్రహ్మరామదేవి అమ్మవారే బ్రహ్మరామికి ఏమన్నారు అయ్యయ్యో సంగమయ్యా ఓ సంగమయ్యా నా ఇవుడు తల్లిపోయిన కాబట్టి నా మొగని పేరు మీద నాకు అయిన గాని 3 రోజుల సూత్రం ఉంటది సృష్టికర్త నేను వాపుకొని వస్తాను ఒక అన్నమేమో మల్లయ్య పేరు మీద అండపిండాన్ని తీసుకుపోయి నేను అయిన గాని అక్కడ కలిపొస్తానని చెప్పి పచ్చటి జొల్ల పుట్టుకున్నది జొల్ల లోపల 5 పిండాలు పెట్టింది 5 ముద్దలు విసికి ఏనాడు పెట్టినప్పుడు భగవంతుడు మల్లయ్య ఏమంటాడన్నా చూసివా బంజవారి వేదము చూసివా బంజవారి మర్యాద చూసివా నేను అక్కడ ప్రాణం ఉండగానే నా పేరు మీద అక్కడ పిండాలు పెడుతుందంట ఒకవేళ వైన వాడి విల్లబండి అయితే అక్కడ గుణములు 2 అవుతున్నాయి ఆడి విల్లబండి అయితే గుణములు 2 అవును అక్కడ మొండారు నేను మొండి గుణమున్నది ఇక కాని కొట్టినది అక్కడ శకిరి కులం ఉన్నదా
ఏపీ గారి పెట్టిన జగ్గిని కూడా ఉన్నది అక్కడ పోయిన కానీ ఏమంట ఉన్నాడు కాలుకు బట్ట పెట్టిన గయ్యాడు కులము ఇక మన్నాడవలేనా అక్కడ మొండి కూడా ఉన్నది దేవుడా పరమాత్మయ్య ఏనాడు పోయిన కానీ చాటు మీద ఏనాడు అక్కడ చేతి వచ్చిండు ఒక్క గండూరా అక్కడ పోయిన కానీ కాలుతో ఏర్పాటు చేసిండు అక్కడ గండవేరి పక్షి ఉన్నది ఏనాడు చేసిండా గండవేరి పక్షి ఉండని చేసి గండవేరి పక్షికి ఎవరంటా బుద్ధి చెప్తున్నాం ఎవరెవరే గండవేరి పక్షి ఉన్నాం ఒక్కనాడు నిరమనాడు పోయిన కానీ అమ్మి మేడమదేవి దొల్లలు తీసుకొని వెళ్ళిపోతున్నది రప 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 వైభవ వాళ్ళ దొల్లలు ఇది కొట్టినట్టు ఉంటాం ఆకాశమని బుద్ధి చెప్పి అక్కడ సిరికలు నప్పుతున్నాడా మయ్య 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 సిరిక రామయ్య ఎట్లా పోతున్నాడు మరి అటువంటి గడి లోపల సిల్క రామయ్యనేనా మరి అటువంటి గడి లోపల సిల్కలు లేపినప్పుడు సిల్క రామయ్య సిల్క పోతాయి అవి బాగానే బాగుందరా అమ్మ బ్రహ్మారే దగ్గర అవి అందానే పీటలుమా తల్లి వెళ్ళాదన్నరా వాడి తల్లి దగ్గర తిరగబోతాయిన్నరా తిరగబోతాయిన్నరా తిరగరామన్నదైనా అటువంటిగా లోపల మరి ఏనాడు అయిన కానీ మరి ఎప్పుడా వదిలికరైనా ఆలసదేవి ఏమి చేసినాదా పద్ధతిలో లోపల మరి అంత పిండాలు తీసుకొని ఏనాడు మరి సాట్ల పెట్టుకొని వేస్తున్నదైనా అక్కడ వచ్చేటి సహకారం అందు మరి ఏనాడు సత్తాయుడు సముద్రాల వేగమందు ఒట్టి కొమ్మి ఏనాడు పట్టుకొని ఇట్లా బాలా వస్తూ ఉన్నదమ్మా ఇంక సాటకు ఎవరు పట్టుకొని పోతూ ఉన్నదమ్మా అమ్మవారు బాల బ్రహ్మరామ మరి కళ్ళవారు చూసారా అమ్మవారు బాల బ్రహ్మరమ్మ గుట్టగా మరి ఇప్పుడు ఏనాడు అయిన కానీ అమ్ములు బాగాలు అమ్మవారు బాలబ్రహ్మకైనా అవరు మాదేవా ఏమన్నా రాజా ఏమన్నా రాజా ఆ కప్పుడు వెళ్తారా ఆ కప్పుడు వెళ్తారా ఆ అమ్మల వారురా అమ్మల వారురా అమ్మల వారురా ఆ కప్పుడు కూడా ఎన్నో బాగాలి తల్లి కట్టారా తల్లి కట్టారా తల్లి కట్టారా బాలం కొట్టారా బాలం కొట్టారా బాలం కొట్టారా ఆ వందల వారురా బాల బ్రహ్మరంతరా అప్పుడు దేవుడు అప్పుడు దేవుడు సిరికారామన్నా సిరికారామన్నా ఒక్కడి సిరికాకు సిరికల్లో చేరం అద్దన్నా ఊడారా కుడియో సారే దేవుడు వస్తారా కొన్నా కూడా దేవుడు వస్తారా మల్లయ్య వాళ్ళ కింద అక్కడ మల్లయ్య కట్టుకున్నాడా వరెవరు సిరికారామయ్య ఆటుబడిన కానీ నీతో కన్నా కూడా బాణం కట్టిందంటున్నావు నిన్ను మానవెల్లా నీకేదా రామన్నారా మానవెల్లా నీకేదా సిరికారామన్నా మల్లరాజులో చేదారామన్నారా ఇంత ఊరమానుడా సిరికారామయ్యా వరదరే గండరాని పక్షుండవు అక్కడ బాణం ఎత్తుగా నీకు అక్కడ మల్లారు వస్తున్నా నీ పక్షులనేమో నిన్ను నిలబడుతున్నా సంగమయ్య మరి నాయన శ్రీమల్లికార్జున ఆవిడ చెప్పిన బర్రకైనా కానీ మళ్ళీ హౌస్ వస్తాంటున్నావు మరి హౌస్ ఎల్ల వస్తానేమో
మల్లికార్జున మరి ఆడిది కట్టిన బర్రెనేమో నాయన సంగమయ్యా మరి ఎల్లా కాలమేమో నాకు ఎల్ల ఉండిపోతుంది ఆయన మరి నాకు అవసరం ఎల్లబొద్దు కానీ నాయన శ్రీ మల్లికార్జున మరి నేను మరణకాలం అయిపోయినాక నాయన మల్లికార్జున మరి నా పళ్ళు ఎల్ల తీసుకోవాలి కవలు అల్లిపించుకోవాలి నాయన మల్లికార్జున 60 కోట్ల వయ్యల 70 కోట్ల దేవతల్లో నాయనా అది ఆడిది కొట్టిన బర్ర నా డొక్క లోపల ఉంటది ఏనాడు పోయింది కానీ అది ఒకటి 60 కోట్ల వయ్యల్లా 70 కోట్ల దేవతల్లో మరి 6 కోట్ల బర్రనేమో నా డొక్క లోపల ఉంటది అక్కడ మరి ఏనాడు పోయిన కానీ అంశం ఏమొద్దు నాయనా మల్లయ్య అక్కడ మరి అని చేతి లోపల మరి కాడుకుంటాం వేరు వాళ్ళు నా కొడుకనియాలి నీ చేతి లోపల చెక్కు అంట వెయ్యాలి నా తొడబట్ట వెయ్యాలి మరి ఎటువంటి కనుకనేమి మరి పరకాట వెయ్యాలి అక్కడ నా ఎత్తు పూస వెయ్యాలి మరి అటువంటి కనుకనేమి మరి పూసమంత వెయ్యాలి అది ఒకటి కాక నాయనా మల్లయ్య నా పళ్ళు అంట వెయ్యాలి మరి గమల దర్శనమంట వెయ్యాలి పుట్టిన తెలియాలి వ్యాపారం అందుడా అక్కడ కోటి కొల్లలు పుట్టేది ఉంది నుండి యాగలు పుట్టేది ఉన్నది అక్కడ మరి సత్తిగా తిన్నాడు ఎక్కువ నెల వచ్చినాడు ఏనాడు గారి కోటి కొల్లల నుండి యాగల్లా ఎవరు మరి గవల దర్శనం మళ్ళీ పిచ్చుకుంటారో మరి ఏనాడు ఒక వాళ్ళు పుట్టినప్పుడు అక్కడ గవల గురువుతోటి మరి గవల దర్శనం మళ్ళీ పిచ్చుకొని మెడలో పట్టుకొని మరి పూజల వల్ల ఏ మొత్తం ఉన్నాయా గట్టిగా తిన్నాడు మరి ఎక్కువ నెల వచ్చినాడు నిత్య ఒక్క కళ్యాణములు రామరామ అయ్యో పూజ రామరామ ఓ నాయనా మల్లయ్య మల్లయ్య ఈ ప్రకారంగా శ్రీకరాలను ఎప్పుడు రామా శ్రీకారామయ్య పిల్లప్పుడు పరమాన్నం అన్నయ్య బాణం మీకెళ్ళు కాడుగుండం చేసిండు పరమాత్ముడేమి ఆడివాడి పోతే దేవుడు కన్ను మండి దేవుడు ఎల్లు మండి దేవుడు కూకున్నాడు తర్వాత మీదికి దేవుడు కానున్నాడు కనకట దరుబాబురా దరుబాబు దేవుడు వాడు కానున్నాడా కసేవాది దేవుడే కనకట దరుబాబులు బాబా అంటాడు బాబా అంటాడు ఉన్నారే బిడ్డ దాసీలు ఉన్నాము నీ పొక్క పంటే ఉన్నాము పొక్క పంటి కాదే పుస్తకం ఉంటా నీ పక్క పంటే అంటున్నామా కాదు దాసీలు అట్లా కాదు బిడ్డ దాసి బిడ్డలారా గుమ్మల్లో దాచినవా గర్జలలో దాచినవా మూలలో దాచినవా కుండల్లో దాచినవా కుండల్లో దాసుడు కాదు నా చేతి కింద ఉండేది చెలికత్తెలు కాదా మీరు చెలికత్తె చెలికాంతలు కాంతలు ఎక్కువ మాట మరి దాసి బిడ్డలారా అంత కడుపులకెళ్ళి రోత రడగప్పు పిడగప్పు పర్వతం ఉండలేదు ఎందుకమ్మా కడుపులకెళ్ళి అంత దేవుడు వస్తుందంట మామీ వస్తుంది బిడ్డలారా
రాత్రి నాకు ఒక్క పూటకు అయినందుకే నా పానం కావరా ఆయం అవుతుంది. నీకెట్లా అవుతుందో అమ్మ ఇటువంటి. అయితే బయటింటి బంకులో పోయి ఎవరో చిరజర మెల్లగా చూసిరా ఎంతైనా దొరసానే చేతి కింద మంత్రసానమే. ఇక మేము ఏంటంటే దాశల్లో పోదామా సరే ఏం చెప్తుందా పెట్టింటారు సంగతి ఏది కానీ మనం వచ్చిందా మటన్ చేయాలి రేపు దేవుడుకుంటారా పోదామని చెప్పి బాగా అమ్మా ఎక్కడల్లా కూసరే కానీ నగాదారిలో ఎక్కడల్లా కూసరే కానీ నగాదారిలో బామల పైన వెళ్ళినారే నగాదారిలో బామలమ్మ గారు నమ్మో నగాదారిలో వాళ్ళు పంచయ్య పువ్వులేమో నగాదారిలో పంచయ్య పువ్వులేమో నగాదారిలో చేతులు వాడేసమ్మో నగాదారిలో చేరాయి నడకాలమ్మో నగాదారిలో కలవక తగవాడా కాడ నగాదారిలో లగిలగి దేవుడోయ్ ఓటు బాగుంది ఓటు హనుమకొండకుంది అదే నీకు వస్తుందా కన్నా కొడుతుండే నాకెందుకు